ముందుగా నా పేరు బందెల సురేందర్ రెడ్డి అండి. నేను సిద్దిపేట జిల్లా ఎక్స్-సర్వీస్‌మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, సైనికుల కుటుంబాల పట్ల ప్రజలు, ప్రభుత్వం ఏ విధంగా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పి, అది డైలీ రొటీన్‌లో గానీ, యుద్ధ సమయంలో గానీ, ప్రజలు, ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ కుటుంబాలతోని వ్యవహరించాలనే ఒక విషయం, అలాగే తెలంగాణ రాష్ట్రం మాజీ సైనికుల సంక్షేమం గురించి, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలైతే మాజీ సైనికులు ఫేస్ చేస్తుర్రో గత 11 ఏళ్లుగా, ఈ సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలను ఏదైతే నినామంతో రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో 11 సంవత్సరాలుగా మాజీ సైనికులు వివక్ష గురికాబడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే, రాస్తే రామాయణం, వింటే మహాభారతం అన్నట్టుగా 11 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఒక్కొక్క విషయం ఇచ్చారంటే మనకు టైం సరిపోదు. అందుకే నేనేమో చాలా 2-3 ఇంపార్టెంట్ ముఖ్య విషయాలు చెప్తాను మేడం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది స్లోగన్ ఉందో దాని మీదే మనం తీసుకుందాం. ఫస్ట్ నియామకాలు చూద్దాం. ఏదైతే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నదో, 2000 ఉత్తర్వులు, అందులో స్థానికత విషయం ఒకటనే ఉంది. ఆ స్థానికత ఏంటంటే 1-7లో ఇక్కడనే చదవాలని పిల్లలు అని, అక్కడ చదివితేనే ఉద్యోగం వస్తుందని చెప్పి ఒకటి చెప్పిర్రు. ఇక్కడ మేము ఇక్కడ చదువుకొని భర్తీ అయినాకంటే మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మేము ఇలా 20 సంవత్సరాలు దేశాన్ని సేవ చేస్తాం కాబట్టి మా పిల్లలు, కుటుంబాలు దేశవ్యాప్తంగా సర్వింగ్ చేయాల్సి వస్తే వాళ్ళని మేము షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడనే చదవలేకపోతున్నారు. 20 సంవత్సరాల తర్వాత మేము రిటైర్మెంట్ వచ్చి బయటకు వస్తే ఇక్కడ సమస్య ఎట్లుందంటే, మీ పిల్లలు ఇక్కడ చదవలేదు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఒకటి వాళ్ళు చూపిస్తుర్రు కొన్ని ఉద్యోగాలలో. ఇది పెద్ద సమస్యగా ఉన్నది మాకు. దీన్ని సవరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే జీవో 55 ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్న 2% రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో, అందులో 2% రిజర్వేషన్ ప్రభుత్వం పెంచలేదు ఇంతవరకు. కానీ క్వాలిఫై మార్కులు మాత్రం 40% విధిస్తూ జనరల్ కేటగిరీలో విధించడం జరిగింది. 20 సంవత్సరాల దేశాన్ని సేవ చేసిన మాజీ సైనికులం వల్ల అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థులతో మేము పోటీ పడలేకపోతున్నాం. కాబట్టి ఆ క్వాలిఫై మార్కులు అనేది ఒక 10% తగ్గించి ఎస్సీ/ఎస్టీలతో కన్సిడర్ చేస్తే మాకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ విషయం గురించి మేము చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాం గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ జీవోను సవరించి, జీవో 55 ఏదైతే 2002లో తీసుకొచ్చారో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలిజిబిలిటీ రూల్స్, దాన్ని సవరించాలని కోరుకుంటున్నాం. ఒకటి 2018 ప్రెసిడెన్షియల్ గెజెట్ నోటిఫికేషన్ మా పిల్లల కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం. రెండోది 2022లో తీసుకొచ్చిన జీవో 55. ఈ రెండింటిని సవరిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికుల పిల్లలకు ఎంతో కొంత ఉద్యోగాలలో ఇది చేస్తుందని చెప్పి మేము కొంచెం రిలీఫ్ దొరుకుతుంది, ఉద్యోగాలు పొందగలుగుతారు. ఇంకా మిగతా విషయాలు చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రం ఇవాళ చూస్తున్నాం మనం, ఒక 5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది. 5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కానీ, ఒక 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కానీ ఒక ప్రొవిజన్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి సైనికులకు భూములు ఇచ్చారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాత్రం ఎక్కడ కూడా ఒక మాజీ సైనికుని 5 ఎకరాల భూమి ఇచ్చింది లేదు. 5 ఎకర్స్ కానీ, 2.5 ఎకర్ కానీ ఎక్కడ కూడా భూమి ఇవ్వలేదు. సరే, మీరు ఎకరాలు ఇవ్వలేకపోతారు, మీరు అభివృద్ధి చేసినామంటారు, సంవత్సరం నెంబర్ ఆఫ్ వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. కానీ మీరు ఎకరాలు ఇవ్వకుండా కనీసం ఒక 170-150 గదాల ప్లాట్ అని ఇవ్వాలి కదా ఇల్లు కట్టుకోవడానికి. అది కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే ఇలా రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తి మొత్తం ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేసి ప్లాట్లు సేల్ చేసి ఖజానా నింపుకుంటుంది. కానీ దేశాన్ని సేవ చేసిన మాలాంటి మాజీ సైనికులు మాత్రం ఒక 100 గదాల ప్లాట్ ఇవ్వడానికి ప్రభుత్వాలకు మనసు రావడం లేదు. ఎలాంటి హెల్ప్ లేదండి. నా ఉద్యోగాలలో హెల్ప్ లేదు. ఇలాంటి అట్లీస్ట్ ఒక 5 ఎకర్స్ మీరు ల్యాండ్ అంటారు, అదే కాదు. మీరు ఎకరాలు ఇవ్వకుండా కనీసం గజాలలో ఒక ప్లాట్ ఇస్తారనుకుంటే ఇల్లు కట్టుకుంటాము, అది కూడా ఇవ్వరు. ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా 11 సంవత్సరాలుగా మాజీ సైనికులు పెద్ద ఎత్తున ఇక్కడ అన్యాయానికి గురవుతుర్రు, నెగ్లిజెన్స్ గురవుతుర్రు. ఇక్కడ పక్క రాష్ట్రంలో చూస్తే మనకి ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అడ్రస్ కూడా లేదండి. మొన్నటి వరకు వాళ్ళకు ఆ రాజధాని అడ్రస్ కూడా లేదు. అలాంటి వాళ్ళు ఒక కార్పొరేషన్ పెట్టిర్రు, మాజీ సైనికుల సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని 100 కోట్ల ఫండ్స్ దాని అనౌన్స్మెంట్ వాళ్ళకు అలొకేషన్ చేసి అక్కడ వాళ్ళు సంక్షేమం చేస్తారు, సైనిక సంక్షేమం. కానీ తెలంగాణలో మాత్రం 11 ఏళ్ళుగా 100 కులం, మతం అని చెప్పి 100 కార్పొరేషన్లు ఎస్టాబ్లిష్ చేసారు అప్పుల కోసం. కానీ మాజీ సైనికుల కోసం ఒక కార్పొరేషన్ మాత్రం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. మరి ఈ ప్రభుత్వాలకు ఎందుకు మనసు రావట్లేదని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇలా చెప్పాలంటే సమస్యలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఎలాంటి కులం, మతం అనే భేదం ఉండదు. మేము కులం, మతం, రాజకీయం ఎలాంటి భేదం లేకుండా మేము ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడు అందరితో మేము సపోర్టివ్గా ఉంటాం. మన ఆపరేషన్ సింధూర్ ర్యాలీలో కూడా ఎవరు పిలిచినా కూడా మేము ఇలానే మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మేము మద్దతు తెలపడం జరిగింది. కానీ మా సమస్యల గురించి మాట్లాడడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా అసెంబ్లీలో ఒక్కరు కూడా గొంతెత్తడం లేదు. మమ్మల్ని జస్ట్ మరి ఓటు బ్యాంకు వీళ్ళు తక్కువ ఉంది అనుకుంటారా, లేకుంటే మేము ఈ రాజ్యాంగ పరిధిలోకి రామా, తెలంగాణ అసలు ఏందనుకుంటారు, అసలు ఏమనుకుంటారు ఈ రాజకీయ నాయకుల మైండ్లో ఏమున్నది? వాళ్ళు చెప్పేది గొప్పలు మాత్రం ఏమంటారంటే, మేము సైనికుల్లా పనిచేస్తానమంటారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ప్రతి ఎక్కడ ఏ స్టేజ్ చూసినా, ఏ మీటింగ్ చూసినా కూడా మీరు ప్రతి రాజకీయ నాయకుడు ఏమంటారంటే, నేను ఒక సైనికుల్లా పనిచేస్తున్నా అంటే మంచిదే సార్, చేయండి, కాదని అంటలేము. మరి మా కోసం ఏం చేస్తారు అది కూడా ఆలోచించాలి కదా.
సో ఇక చివరిగా చెప్పాలని ఏంటంటే, చివరిగా మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే. గత ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం కోసం డీజీపీ గారి ఆధ్వర్యంలో ఒక 6 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది మా సమస్యలు అడ్రస్ చేయడానికి. సో ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాంటి ఒక చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే మాజీ సైనికుల సంక్షేమం హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇలా స్వయాన మనకు అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు మా సమస్యలని ఇంకా చాలా స్పీడ్గా రికవర్గా చాలా తొందరగా ఇంకా సొల్యూషన్ కావాలని 18 నెలలుగా ఆ విధంగా సమస్యలనేమో పరిష్కారం కావడం లేదు. సో నేను ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అలాగే హోంమంత్రి గారిని కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘాలతోనే ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. ఒక మీటింగ్ అరేంజ్ చేసి మా సమస్యలనేవి వినండి. అందులో మీరు ఎన్ని చేస్తారు అది మీ ఇష్టం. అది మేము ఇప్పుడు గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. మాకు 100 ఎకరాల భూములు కావాలి, లేకుంటే ఏంది బుర్జ్ ఖలీఫా కావాలని మేము అడగట్లేదు. జస్ట్ మీరు ఏదో ఇవ్వగలిగితే మా ఉద్యోగాలలో మాకు ఏమైతే అన్యాయం జరుగుతుందో అదొక అన్యాయం, ఆ జీవోలు సవరించి మాకు ఉద్యోగాలను న్యాయం చేయండి. ఇస్తూ 100 గజాల ప్లాట్ ఇవ్వండి, ఇల్లు కట్టుకుంటాం, సంతోషిస్తాం మీ పేరు చెప్పుకొని. సో నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే, ఇప్పటికైనా చివరిగా నేను ఒకటే వాక్య చెప్తున్నా ఈ పల్లవి టీవీ ద్వారా. బార్డర్లో ఉన్న సైనికులు ఏదైతే ఇవాళ ఆపరేషన్ సింధూర్లో చూసినామో మనం, పాకిస్తాన్కు చాలా తొందరగా మనం జవాబు చెప్పినాం. మూడు రోజులలో 72 అవర్స్ ఆపరేషన్ చేసినాం మనం. బార్డర్లో ఉన్న సైనికుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఆత్మశైర్యం బలంగా ఉండాలన్నా, ఇవాళ యువత గల ప్రతిభ గల యువకులు ఆర్మీలో చేరడానికి ఆసక్తి కనబరచాలన్నా కూడా ప్రభుత్వాలు బాధ్యతగా మాజీ సైనికుల సంక్షేమం పట్ల, వాళ్ళ పునరావాసం పట్ల ఆలోచించాలి. ఎందుకంటే ఒక యువకుడు 18 నుంచి 21 సంవత్సరంలో ఆర్మీలో భర్తీ అవుతాడు. ఆ తర్వాత మధ్య వయసులో 30 to 40 ఏజ్లో బయటకు వస్తాడండి. సో అలా బయటకు వచ్చినప్పుడు ఈ గ్రోతింగ్ పీరియడ్ అనేది మొత్తం దేశానికి సాక్రిఫైస్ చేసిన తర్వాత బయటకు వస్తే నా పరిస్థితి ఏందనేది ఒక క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇక్కడ మిగిలిపోతుంది. సో దీన్ని ఫిల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. వారికి ఉద్యోగాలలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకి ప్లేస్మెంట్ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా ఒక హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిరండి. అందులో పోలీస్ రిక్రూట్మెంట్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ అటెండ్ చేసిర్రో వాళ్ళు నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు అందులో. కానీ ఒక్క మాజీ సైనికుడు అందులో వాళ్ళు రిక్రూట్ చేసుకోలేదు. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ఇండైరెక్ట్గా కూడా మీరు ఈ విధంగా మీరు ప్లేస్మెంట్ ఇచ్చి మాజీ సైనికులను ఆదుకోవచ్చు. ఇవాళ ఎక్కడ ఎలాంటి అవకాశం లేకుండా మాజీ సైనికులు ఇవాళ సెక్యూరిటీ గార్డులకు అక్కడ తక్కువ జీతానికి సెక్యూరిటీ గార్డులకు ఇవాళ హైదరాబాద్లో జీవించాల్సి వస్తుంది. సో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏళ్ళుగా. సో ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కోరుకునేది ఒకటే, ఎంత వీలైతే అంత తొందరగా ఒక మాజీ సైనికుల సంక్షేమ విషయంలో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మా సమస్యలు అడ్రస్ చేసి మా సమస్యలు విని మా సమస్యలు పరిష్కరించగా కోరుకుంటున్నాం.